ఇంకొక చిన్న పాట పాడుకుంటాము. ఒకవేళ అది సోదరుల గురించి సాక్ష్యం చెప్పేవారైనా ఉంటే వాళ్ళు సిద్ధపడి ఉండండి. రెండు మూడుగా కుటుంబ సభ్యులందరూ వచ్చారా? కుటుంబ సభ్యులందరూ వచ్చారు కదా, వచ్చి అది సాక్ష్యం చెప్పేవారు సిద్ధపడి ఉండడం. పాట పాట సంఖ్య 533వ పాట. 522 వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశము చేరుటకు నీతి నివసించు అందున 533. ఈ పాట పాడే తర్వాత సాక్షాత్కారం ఉంటే వాళ్ళు సిద్ధపడి ఉంటారు.
ఎవరైతే సాక్ష్యాలు చెప్పడానికి ఉన్నారో వారు రండి. నాగన్న గారి గురించి వాళ్ళ బంధువులు కానీ, కుటుంబస్తులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగురు వారు కానీ ఆయన ఆత్మీయ జీవితం ద్వారా ఏం నేర్చుకున్నాడో ఆ విషయాలు మాత్రమే చెప్పాలి. ఏ బట్టే చెప్పకూడదు. అందులో మీకు సమయం 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పటికే మనకు టైం అయితే చూశారు కదా, 1, 10, 2 ముగించాలి. రండి, ఎవరైనా చెప్పగలిగేవారు ఉంటే దయచేసి రండి. బయట తెచ్చుకుంటారు, బయట తెచ్చుకుంటారు. దేవైన మా పరలోకమున్న తండ్రి, యేసుక్రీస్తునామములో నివాసాలకు వచ్చే వారు వందనాలు. తండ్రి మరి సమకూర్చిన వందనాలు. ముఖ్యంగా తండ్రి నారాయణ కుటుంబం వందనాలు. తండ్రి మరి గత సంవత్సరం మనం తెలుసుకొని తండ్రి ఆయన జ్ఞాపక కూడిక ఏర్పరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ కూడికల్లో మీ తోడుగా ఉండి నేను మీరు చేసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి మరి నేను కూడా బలహీనుని నన్ను రక్షించుకొని మీరు కొనసాగింపజేస్తున్నందుకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి తన గురించి చిన్న సాక్షి చెప్పడానికి తండ్రి మీరు ప్రోత్సహించుకొని మీరే సహాయపడమని యేసునామములో స్తుతించి ప్రార్థించవలసిన తండ్రి. ప్రియమైన తండ్రి మరి పదవులకు సేవకులకు వందనాలు. మరి యొక్క నాగయ్య కుటుంబం గురించి మరి చెప్పాలంటే చాలా ఉన్నది. ముఖ్యంగా మరి మా తోటపల్లి వారు మాకు బంధువులు అవుతారు, పాత బంధువులు. ఆ విధంగా పాత బంధువుల గురించి మరి వాళ్ళ తండ్రి భూమయ్య, నాగయ్య వారి భూమయ్య, వారి కూతురు మార్తమ్మ. అంటే అక్కడ గౌతమాలో 50 మంది ఇస్తారు. ఆ విధంగా చుట్టికలు కలిసి మరి నేను కూడా 1980లో మరి మ్యారేజ్ జరగమైంది. వాళ్ళు హిందువులు, మేము తొగరపల్లి అంటే చాలా ఏళ్ళ నుంచి మా ఊళ్ళో క్రైస్తవులుగా ఉంటున్నాం. సిఎస్ఐ చర్చి క్రైస్తవులుగా, మేము కూడా క్రైస్తవులుగా ఉంటున్నాము. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు హిందువులు అయినప్పటికీ బంధుత్వాన్ని బట్టి మరి శుద్ధికం జరపడం జరిగింది. ఈ విధంగా కొనసాగుతూ జీవితయాత్రలో మరి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మరి నాగయ్య వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. నాగయ్య మరి తన కుటుంబం మమ్మల్ని బట్టి ఈ విధంగా యేసునామమును నమ్ముకోవడానికి వారికి దేవుడు అనుమతించాడు, రక్షణించాడు. వారి కాకుండా వాళ్ళ కొడుకులేమి, కూతురులేమి అందరూ అందులో వాళ్ళు ఉంటున్న వాళ్ళు తల్లిదండ్రులను బట్టి మరి నాగయ్య సత్యం బట్టి కూడా మరి దేవుళ్ళు రక్షింపబడ్డారు. ఈ విధంగా జీవితాంతో కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళ కూతురు అంత మరి తొగరపల్లికి ఉన్నమైంది. బాబు మరి మన మధ్య లేడు, గొప్ప ఇచ్చారు. అయినప్పటికీ మరి దేవుడి విధంగా వారికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరు తీరుస్తూ మరి 50 బట్టి మరి తన మరి భార్య బట్టి వదనాలు వారు కూడా ఈ విధంగా ఆ ఇంటి వారందరూ అన్నదమ్ములు మరి అన్నదమ్ములు అయితే ఇప్పుడు ఎవరు లేరు, మరి పుట్టినవారే ఉంటున్నారు. అందరూ మరి బైబిల్లో పిలవబడ్డారు. ఈ విధంగా అందరూ కూడా దేవుడికి వచ్చారు, ఈశ్వరుడు నమ్ముకున్నారు. ఈ విధంగా కొనసాగుతున్నారు. ఇంకా ఎవరైతే పిలిచబడ్డారో మన కుటుంబీకులు ఇంకా దేవుడిలోకి రావాలని, రక్షపడాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థించాలని మరి నాగయ్య మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తాను కూడా ఎంతో తనకు మరి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలలో ఉండి కూడా మందిరానికి రాక మానవుడు మరి దేవుడిని ఎప్పుడైతే రక్షపడ్డాడో ఆ వరకు తాను సత్యం వరకు కూడా
దేవుడే ఉన్నాడు. ఆ కుటుంబ బాధల కొరకు, అదేవిధంగా మరి బాబు తన బిడ్డల కొరకు మరి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. చిన్న సాక్ష్యం దేవుడు ఆశిస్తున్నారు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారంటే 2 నిమిషాలే అన్న, 2 నిమిషాలు చెప్పాడు. సంతోషం. సంతోషం మేడం. తీసుకొచ్చాడు, చెప్పండి. 2 నిమిషాలు. యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నాయక వందనాలు. ముఖ్యంగా స్థానిక సేవకులైనటువంటి మెంబర్ సభకి, సంఘపక్షంగా విశ్వాసమైన వారికి, మా బంధుమిత్రులకు, నతానగర్ గారికి, మా యొక్క సోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ నిలిచి నీకు చెప్పడం కేవలం దేవుని కృప, నా వల్లైతే కాదు. నేను అసాధ్యురాన్ని. నా శ్రమలను బట్టి, నా శోధనలను బట్టి, నాకు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి నేను మీ మధ్యలో ఏదైనా నిలబడి నా జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో అందరం ఈ కాలాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే. అయినప్పటికీ దేవుడు వారు సిద్ధపడి ఉన్నారని వారిని ముందుగానే పిలుచుకున్నాడు. మనం ఇంకా సిద్ధంగా లేమోమని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నా యొక్క యజమాని తీసుకున్నావు, నా యొక్క తండ్రి గారిని తీసుకున్నావు. నేను, నా కుటుంబము, నా ఇద్దరు కుటుంబాలు కూడా సిద్ధంగా లేను ప్రభా నీ యొద్దకు రావడానికి. ఇంకా సంపూర్ణంగా నాలో ఉన్నటువంటి అవధేయత ఏముంది, నాలో ఉన్నటువంటి తప్పిదా లేకుండా నాకు చూపించు. నేను సంపూర్ణంగా ఈ లోకంలోని రాజ్యంతోనే సిద్ధపరచేలాగా నేను సిద్ధపరచమని నేను ప్రతిదినము కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగతంగా నా యొక్క ప్రార్థనలో దేవుని అడుగుతూ ఉంటాను. ముఖ్యంగా మా నాన్నగారి నుంచి సాక్ష్యం చెప్పాలంటే, నేను ఈ విధంగా దేవుని ఆత్మీయ బిడ్డలతో సహవాసం ఇచ్చింది కేవలం మా నాన్నగారే. అది నిజంగా నేను చెప్పగలను. ఎందుకంటే మా నాన్న చాలా త్రాగబోతు, అన్యుడు, దేవుడు ఎత్తున్నటువంటి వాడు. అన్నయ్య నేను చిన్న పిల్లలము, బాగా త్రాగి వచ్చి అమ్మని బాగా కొట్టేవాడు. ఆ విధంగా అలాంటి స్థితిగతుల్లో నుండి దేవుడు కొరటగా నాన్నను ఎన్నుకొని ఆయన హైదరాబాద్కి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు నర్సాపూర్లో సువార్త జరుగుతుండగా ఆ సువార్త వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యం ద్వారా ఆయన మనసులో, హృదయంలో నొచ్చుకొని తిరిగి ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్తూ వచ్చాడు, ఇట్లా అంటే నేను హైదరాబాద్కి వెళ్తుంటే నా మనసు ఒప్పుకోలేదు, నేను తిరిగి రావడం జరిగింది అని. ఆ విధంగా మా నాన్న దేవుని వాక్యాన్ని తెలుసుకొని మనం అందరము పిల్లలు తీసుకొని దేవుని మందిరానికి నర్సాపూర్లో జానకులు ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి అని మాకు చెప్తూ వచ్చినాడు. అప్పుడు మేము చిన్న పిల్లలం, మేము రావడానికి కూడా మాకు ఛార్జెస్ లేవు. మా అమ్మ నాన్న మమ్మల్ని ఒక లారీలో ఎక్కించుకొని వచ్చేవాళ్ళు. ఛార్జీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎంతో ఆ చౌరస్తా దగ్గర దింపితే మా అమ్మ నన్ను మా అన్నను పట్టుకొని జానకి వాళ్ళ మందిరానికి క్రమంగా నడిపిస్తూ వచ్చింది. ఆ విషయంలో నేను గొప్పగా గర్వించగలను. మా నాన్నని దేవుని రక్షణ తెలుసుకోలేకపోతే నేను పాపిగా ఈ లోకంలోనే రక్షించిపోయేదాన్ని, ఆ గొప్ప నిరీక్షణ జీవితంలో కోల్పోయేదాన్ని అని ధైర్యంగా చెప్పగలను. అటు విధంగా దేవుడు మా నాన్నని రక్షించుకొని ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు, అనేక బాధ్యతల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆయనను ప్రేమించి కుటుంబంగా రక్షించుకున్నాడు. అన్న నేను తర్వాత తమ్ముడు పుట్టాడు. మాకు చాలా గ్యాప్, ఒక్కొక్కరికి 7-8 years గ్యాప్. అలాంటి పరిస్థితుల్లో అమ్మ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండే. తమ్ముడు పుట్టినప్పుడు తన డాక్టర్స్ కూడా ఇప్పుడు నమ్మకం ఇవ్వలేదు. కానీ దేవుడు అద్భుతంగా శారాంతి ద్వారా మా డాక్టర్తో మాట్లాడి తన హృదయాన్ని దర్శించి అమ్మను కూడా కాపాడుకోవడానికి గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాడు. అయితే అప్పుడు అమ్మకు హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి కూడా పరిస్థితి లేదు. అన్ననేమో చిన్నవాడు, హాస్టల్లో వేసాము. అయితే నేను నాన్న మేము అనుకుంటున్నాం, నేను నాన్న దగ్గర కూర్చొని అడిగానంట, నాన్న ఏంది పరిస్థితి అమ్మది, డబ్బులు లేదు కదా అనేసి నేను నాన్న అడిగితే నాన్న ఒకటే మాట చెప్పిండు నాకు. అది నా జీవితంలో చాలా గుర్తుకుంది. ఎందుకు బాధపడుతున్నావు అమ్మ, దేవుడు ఇంతవరకు నడిపించింది కదా, అమ్మను కూడా దేవుడు కాపాడుతాడు, తమ్ముని కూడా దేవుడు కాపాడుతాడు, నువ్వు ఎప్పుడు ధైర్యం ఇవ్వదు బిడ్డ అని ఆ సమయంలోనే నాకు మా నాన్న నేర్పించిండు. అది నాకు చాలా బాగా గుర్తుకుంది. నా జీవితంలో మొన్నటి వరకు నాన్న చనిపోయే వరకు కూడా ఆ పదాన్ని నాకు పదే గుర్తు చేస్తూ నాన్న ధైర్యాన్ని పెంపజేస్తూ వచ్చినాడు. అటుగా మా నాన్న ద్వారా నేను ధైర్యంగా ఏ విధంగా ఉండగలను, ఈ లోకంలో ప్రతి శోధనకుండా సమస్య వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా విడవడని నాకు దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించినాడు. అటుగా మేము పెద్దవారం అయినాం. అన్న మ్యారేజ్ అయిపోయింది, తర్వాత నా మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇంకా దేవుడు నా జీవితంలో అనుమతించినాడు. అది దేవుడు నా మేలు వరకే అని నేను గ్రహిస్తున్నాను. దేవుడికి మాత్రం ప్రశ్నించడానికి నేను ఏమాత్రము
యోగురాలి కాను. అయినప్పటికీ దేవుడు 40 దినములు హాస్పిటల్లో ఉంచి ఆయా రీతిగా నన్ను స్పందిస్తూ నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ నా బిడ్డని నన్ను భూమి మీద ఏదైనా బ్రతకాలో వేరుగా వచ్చి ఒంటరి చిత్తాన్ని ఏదైనా గడపాలో కూడా ఆ 40 దినాల్లో దేవుడు నాకు నేర్పిస్తూ నా పిల్లలకు కూడా నేర్పిస్తూ వచ్చినాడు. ఆ విధంగా దేవుడు కృప చూపించినాడు. హాస్పిటల్లో ఉండే విషయంలో, నా విషయంలో, నేను తమ్ముడి విషయంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు మాకు సహాయం చేస్తూ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆత్మీయమైన సంఘాన్ని, నర్సాపూర్లో సంఘాన్ని, పట్టణంలో సంఘాన్ని, మా ఆత్మీయ సహోదర సహోదరులందరినీ అనుగ్రహించి ప్రతిదినం ధైర్యపరచడానికి అనేక సిద్ధపరుస్తూ వచ్చినాడు. అందరి బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఆ విధంగా మా యొక్క హస్బెండ్ది అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి నర్సాపూర్కి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు చాలా తమ్ముతో బాధపడుతున్నాడు. నేను అప్పటికే రిలేషన్ పంపించాను ఆయనకు, ఈ ప్రాబ్లం వేసుకోబి ఆస్తమా ఉంది అని ఎప్పుడు పెట్టుకుంటుండేవాడు. అదే నాకు ఇది జరగడం కారణాన్ని బట్టి చాలా ఆలోచించాడేమో, మందులు వేసుకోలేడేమో, నా బిడ్డకి ఇట్లా అయిపోయింది కదా, పరిస్థితి ఏంది అని ఆలోచించుకుంటా ఆయన కొంచెం డిప్రెషన్ అట్లా ఆలోచించడం ద్వారా ఆయనకు ఉండాల్సినటువంటి ఆయనతో తట్టుకునే శక్తి, ఎంతో ధైర్యవంతుడు, ప్రతిదాన్ని తట్టుకునేటువంటి శక్తి, ఇతరులకు కూడా ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు నడవాలో కూడా జ్ఞానం ఇచ్చేవాడు. అట్లాంటి వాడు సడన్ గా నాకు ఈ సంభవించగానే ఎంతగానో బలహీనుడు అయిపోయాడు. ఎవరో చెప్పినా వినకపోవడం, ఒకడే కూర్చొని పక్క వాళ్ళు వచ్చినప్పుడు నా బిడ్డ పరిస్థితి అయిపోయింది, నా పిల్లలు ఉంటుంది అనేసి చాలా చెప్తూ బాధపడేవాడంట. మళ్ళీ నాకు మా హస్బెండ్కు మా నాన్నకు చాలా సంబంధం మేనరికం కాబట్టి చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానము, అది ఏ విధంగా పెద్దలయ్యాడు, మా నాన్న ఏ విధంగా అనేది వాళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. నేను అంతగా మా నాన్నతో గడపకపోయిందేమో కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మా నాన్నతో గడిపినటువంటి సమయాలు ఆయనకు ఎన్నో ఉంటాయన్నమాట. నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని, తను ఉన్న సమయంలో ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. ఇది బిడ్డ ఆయన ఇట్లా, అమ్మ ఇట్లా చేయాలని చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. అట్లా దేవుడు వాళ్ళకున్న ప్రేమను బట్టి, వాళ్ళకున్న రక్త సంబంధాన్ని బట్టి ఎంతగానో కూలిపోతూ వచ్చినాడు. ఆ సమయంలో ఎంతగానో అనారోగ్యంగా ఉన్నాడు. నేను నర్సాపూర్ రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను చూసి అన్నాను, అమ్మ నా దగ్గర ఉంటుంది కదా నాన్న, నువ్వు కూడా ఇక్కడ ఉంటే నువ్వు అవుతుంది అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా, కనీసం పిల్లలతోనైనా ఉంటావు కదా అని నేను చెప్పాను. చెప్తే సరే బిడ్డ వస్తాలే అని చెప్పి నాతో పాటు మొత్తానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళడము, నా పరిస్థితుల వల్ల నేను కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయాను 3 months. అంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. నాన్నతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, దేవుడు అనుమతించిన బిడ్డ నువ్వేం చేయలేదు, మన చేతుల్లో జారిపోయింది, ఇప్పుడు నీ బిడ్డలను చూసుకోవాలి, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచించాలి, వాళ్ళను ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళని పెంచితే వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు బిడ్డ, నువ్వేం భయపడద్దు, మనమందరం ఒక రోజు వెళ్తాం కదా అనేసి బాగా ధైర్యం చెప్పిండు. చెప్పినప్పుడు నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు అనుకునేదాన్ని, ప్రభు నా యజమాని తీసుకున్నావు, కనీసం నాకు ధైర్యం చెప్పే తండ్రిని నాకు అనుగ్రహించినావు ప్రభు, నీకు ఎంత వందనాలని నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించేదాన్ని. కానీ తీరా నేను డ్యూటీ నుండి వచ్చాను మధ్యాహ్నం. నా సౌండ్ వినగానే బెడ్రూమ్లో నుండి హాలకు వచ్చి కూర్చునేవాడు. తిన్నావా బిడ్డ అంటే తీసుకెళ్ళి నాన్న బాక్స్ డ్యూటీ దగ్గర వచ్చిన అంటే, నువ్వు తిన్నావా అంటే తిన్నామా అన్నాడు. అన్న తర్వాత అసలు అంత సీరియస్గా అయితే అనుకోలేదు. బ్రదర్స్ ఏమో మా హస్బెండ్ ఒక సమాధి 1 month అవుతుంది, September 29th తనది. సరే 1 month లోపు ఆ సమాధి కట్టించాలి అని చెప్పి ఆ పనులలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు సంభవించిన దాన్ని బట్టి దీనిలో అవన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ డ్యూటీ విషయంలో వాళ్ళ విషయంలో వాళ్ళు ఉన్నారు. నా దగ్గర అమ్మ నాన్న ఉన్నారు. ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నాడు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో మాట్లాడిండు. అప్పటికే నా పిల్లలు అంటున్నారు, మమ్మీ ఈరోజు తాతను చూస్తే భయం వేస్తుంది మమ్మీ, ఎందుకు ఇట్లా చేస్తుండు అంటే, అప్పటికి అమ్మ అంటుంది ఆయన దమ్ము వచ్చినప్పుడు ఇట్లనే చేస్తాడు బిడ్డ, ఏం కాదు ఇట్లనే మాట్లాడతాడు అని చెప్పింది. అప్పటికి అంటున్నాడు, నా దగ్గర డబ్బులు మా పిల్లలు ఏమో తెచ్చుకుంటారు తీసుకెళ్ళంటే, పొద్దున ఇంట్లో అన్ని స్నాక్స్ తెచ్చిపెట్టిన, నేను ఏం అవసరం లేదు డబ్బులు అని చెప్పిన. అయినా కూడా పిల్లలతో చాలా ప్రేమగా మాట్లాడి లాస్ట్ నాకు ఆకలి అవుతుందమ్మా అంటే కొంచెం అన్నం పప్పు ఒక స్పూన్లో ఇస్తే ఒక చిన్న పిల్లవాడు మాదిరిగా తినేవాడు. ఆయన ఎంత అంటే ఆరోగ్యవంతుడు అంటే తిండి విషయంలో కూడా ఏ మాట పడేవాడు కాదు. ఎంతగానో మంచి ఆరోగ్యంగా తిని బాగా చెప్పేవాడు, మీరు ఇప్పుడే ఇట్లున్నారమ్మా, మేము తిని చూడు, ఆయన కష్టం చేసుకొని ఆ గంజి వెతుకులు తిని మమ్మల్ని మా నాన్న వాళ్ళు ఇంతగా పెద్దగా చేస్తే అన్ని కష్టాలకు వచ్చి మేము ఇంత గడ్డికున్నామమ్మా, మీకు అన్ని దేవుడు ఇచ్చినాక తినడానికి ఏమవుతుందని పదే అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చినాడు. అట్లాంటి సమయంలో తమ్ముడు అప్పుడే 9:30 అవుతుంది. వచ్చిన తర్వాత తమ్ముడు వచ్చి అన్నాడు కదా, అప్పుడే స్నానం చేసుకుని అప్పుడే వాళ్ళు చెప్తే టెన్షన్ ఉంది కానీ బెడ్రూమ్లో పడుకున్నాడు. స్నానం చేయగానే ప్రేయర్ చేసుకుందామని అనుకున్నాం. అందులో
వెళ్ళిపోయిన తర్వాత ఆ కారులో వేస్తుంటేనే నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్. చనిపోయిన వాళ్ళు చాలా బరువు అవుతారు, బ్రతుకున్న వాళ్ళు చాలా అల్కగా ఉంటారు. తమ్ముడు నాకు అర్థమైపోతుంది, నా వల్ల కావట్లేదు. నేను ముందు సీట్లో కూర్చున్నా, తమ్ముడు వెనకాల కూర్చొని మీద పడుకోబెట్టుకుంటుడు. ఎటు తోచని పరిస్థితి. మా వయసు లేదు, తమ్ముడికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎప్పుడూ లేదు. చేతుల ముందే మమ్మల్ని అదిగా ప్రేమించి మాకు ఇంకొక లేకుండా మమ్మల్ని చూసుకునేవారు. ఇద్దరు మా చేతుల ముందే చనిపోవడం ఎంత దురదృష్టకరం ప్రభా అనుకుని అప్పుడు నాకు చెప్తుంటూ మీ తమ్ముడు చెప్తున్నా, అక్క దేవుడు దేవుడు వాడంటుడు, అరే దేవుడు భయపడగానే నేను చెప్తున్నా. అందరూ నాకు కూడా ఉంటారు జీవితం, ఎవరు లేదనే బాధ. ఆ సమయంలో నేను పొట్టండి అక్క వారికి కాల్ చేసిన సడన్గా వాడు చేసి అక్క నా బిడ్డలు చేస్తుండక్క నాకు ఏం అర్థం కావట్లేదు అని లోపే ఫోన్ పెట్టేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. సరే అని చెప్పి అందరూ వస్తుంటే మా అన్న కాల్ చేసినాం, అన్న ఇట్లా చేస్తుంటే నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పాం. మా మరిది రాజుకు కాల్ చేసి మా తమ్ముడు కాబట్టి చేస్తున్నాను అందరము చేసుకుంటున్నాం, కానీ ఎవరికి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ మా ఫ్రెండ్ ఉంటుంది మమత అని, అక్కడ జాబ్ చేస్తాను, మంట వేసిన జాబ్ వచ్చింది. కాల్ చేసిన మమత అర్జెంట్గా రావే నాన్న తీసుకొని వస్తున్నా, ఇంట్లో చేస్తున్నాడు అనేసరికి అది ఫాస్ట్ హస్బెండ్ తీసుకొని 11 ఆ టైం అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ రూమ్లో తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళగానే ఈసీజీ చేయగానే ఫ్లాట్ వచ్చేసింది. అప్పుడు నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు, తమ్ముడికి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. తమ్ముడు నా దగ్గరకు వచ్చి గట్టిగా చేతికి చేసి అక్క ప్రైజ్ లాడన్నాడు గట్టిగా. ఏంది రాదు ప్రైజ్ లాడ్ చెప్తుందా, అంతే కదక్క. బావమన్నదిగా ప్రేమించుంటూ బావ తీసుకున్నాడు, నాన్నదిగా ప్రేమించుడు నాన్న తీసుకున్నాడు. మనం ఈ లోకంలో మా అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలని దేవుడు కూడా నేర్పిస్తుండక ప్రైజ్ లాడ్ అని గట్టిగా చేతిలో చేయించిండు. ఆ మాటకు ఇది చెప్పాలకు అర్థం కాలేదు. దేవత ఇంట్లో ఆటలు ఒకటే మాట చెప్పి గట్టిగా వచ్చి ఏడ్చినాం. ఏడ్చగానే సంఘస్థులు అందరూ పరిగెత్తుకుని వచ్చారు పట్టణ నుండి. వచ్చేసి వాళ్ళైతే షాక్, ఏంటి అమ్మాయి పరిస్థితి, కొంతమంది కూడా కాలేదు, తండ్రి ఉండడం అయితే తండ్రి కూడా దేవుడు తీసుకున్నాడు, ఇవే పరిస్థితి ఎట్లా, ఇవేం ఉంటుంది అనేసి చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ దేవుడు అందరూ విడిచిన ఈ లోకంలో దేవుడు మాత్రం ఎప్పుడు విడిపడ్డాడు బయటని నా జీవితంలో రుజువుపరుస్తున్నాడు. అందుకని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దేవుడు నాకు 2024లో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ మార్గంలో నీ దావైపు ప్రకాశించిన అని వాగ్దానాన్ని యోగ గ్రంథం నుండి ఇచ్చినాడు. అది చదవగానే ఆ వాగ్దానం తీసుకోగానే అక్క సేవకురాలు కుటుంబాలకు అక్కడ పడంత మన వాళ్ళు ఆ టైంలో అక్క దగ్గరికి వచ్చిన అక్కడ గట్టిగా పట్టుకొని అక్క నా వాగ్దానం ఏంటక్క అని చూపించిన. అక్క వాళ్ళకి విశ్వాసం ఉంటుంది అక్క, నీకు పక్కన అడుగుతున్నావు, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందేమో అక్క, బాగా ప్రమోషన్ ఇస్తాడు నీకు దేవుడు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని. లేదక్క దేవుడు నా జీవితంలో శోధనను స్టార్ట్ చేస్తున్నాడు అని నేను జనవరి 1 నుంచే ప్రేయర్ చేసుకోవడం జరిగింది. దేవుడు అంతగా ఎందుకు ప్రకాశిస్తాన దేవుడు నా జీవితంలో అంధకారాన్ని చీకటిని నా జీవితంలో అనుగ్రహించినాడు. ఆ చీకటి గుండా నేను ఇప్పుడు రెగ్యులర్గా దేవుడు నడిపిస్తూ నన్ను ఇంత కాపాడుతున్నాడంటే మీ అందరి ప్రార్థనని హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను స్థితిలో ఉండి విధంగా ధైర్యంగా చెప్పే కృపను దేవుడు మాత్రమే నాకు అనుగ్రహించినాడు. దేవుడు అనుదినము ఇప్పటికీ నా జీవితంలో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను నీకున్నాను, నువ్వు సృష్టించిన వాడు నీకు భర్త అయినాడని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఎంతగానో ఆత్మీయులు అనేకులు చెప్పాలంటే వాళ్ళు నన్ను ఏదైనా తీర్చుకోగలరో చెప్పలేను. ప్రతిదినం నా ఇళ్ళకు రావడం, నా బిడ్డల్ని పరామర్శించడం, ప్రార్థన చేయడం, వాక్యం ద్వారా ఆదరించడం, ఆ స్థితిగతులు చూస్తే ప్రభా ఇంత గొప్ప సంతోషం నీలో ఉంటుందా, నీ భూమిలో ఎంత సంతోషం ఉంటే అని రాజులకు నేను వచ్చినప్పుడు ఎంత సంతోషం పొందుకుంటాను ప్రభా అని నేను ఎంత స్థుతించేదాన్ని. అంత ఆత్మీయ జీవితంలో నాకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ దేవుడు భద్రపరుస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఇంతవరకు ఇరువురు కుటుంబాల పక్షంగా నిత్యుడకు దేవుడుగా దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. మా అక్కకు తీరుస్తున్నాడు, తండ్రి లేని లోటు తీరుస్తూ పరమ భర్తగా పరమ తండ్రిగా మా పక్షంగా మా బంధువుల పక్షంగా దేవుడు తీరుస్తాడని. మా బంధువులు ఎంతో మంది అన్యుల విగ్రహాలకి ఉన్నారు. నేను పొందుకున్న గొప్ప రక్షణ ఆనందాన్ని మా బిడ్డలందరూ పొందుకోవాలని ఆశపడుతున్నాను. నిజంగా యొక్క దేవుడు నమ్ముకుంటే ఎంత సంతోషమో ఆనందమో అది తెలుసుకున్న వారికి హృదయపూర్వకంగా చెప్పగలరు. ఆ
పరలోక రాజును చేర్చుకున్నావా అని చెప్పి నేను దేవుడికి స్తుతించిన. మహిమ కిరీటం అంటే ఏంటి ప్రభా? ఈ లోకంలో దొరకదు, కానీ కేవలం మహిమ కిరీటం పరలోక రాజులో ఉంటుంది కనుక నన్ను ఈ లోకంలో ఇంకా సిద్ధపరచాలని, నా దాసుని నా తండ్రి గారిని నేను తీసుకున్నానని హృదయపూర్వకమైన వందనాలు ఇప్పటికీ చెల్లిస్తున్నాను. నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, నా కుటుంబాన్ని మా ద్వారా ఏదైనా సాక్ష్యం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ లోకంలో అందరం గడిచి వెళ్ళే వాళ్ళమే, కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని అంగీకరించాలని నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇంతవరకు నాకు సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, మీరు నా కుటుంబం గురించి, అన్నయ్య కుటుంబం గురించి మీరు తప్పక మా గురించి ప్రార్థించాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి ఇంకొకరు ఎవరైనా చెప్పచ్చు. ప్రస్తుతానికి ముందు జరగండి, ముందుకు రావాలి. చైర్లని ముందు వెనకానికి కూర్చున్నారు. దయచేసి ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను. సహోదరుడు ప్రభాకర్, సహోదరుడు జీవన్ స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాం. సహోదరుడు ప్రభాకర్, సహోదరుడు జీవన్. ఇంకెవరైనా చాలా ఎక్కువ ఒక్కరికే, చివరిగా ఒక్కరికే సమయం ఉంటుంది. చివరిగా ఒక్కరికే సమయము, అది కూడా 2 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ 10 నిమిషాలు చెప్పారు వాళ్ళు కాబట్టి దయచేసి సమయం 1:30 అయిపోయింది. రెండు నిమిషాలే. అందరికి ప్రేజులాడండి. ఈ యొక్క సమయంలో మరి ప్రభువా, నేను కూడా నా తండ్రి, నేనైతే ఎప్పుడైతే సాక్ష్యం చెప్పలేదు, ఇదే మొదటిసారి. మా అన్న నాగయ్య అంటే మా అన్న, మేము మా అమ్మకు 9 మంది, 4 అన్నలు, 4 ఎంట నేను, నా తర్వాత 3 చెల్లెళ్ళు, తమ్ముడు, ఇట్లా 9 మంది మేము మా తల్లిదండ్రులు. 9 మంది అయితే నేను ఒకదాన్ని రక్షింపబడ్డా. మా ఇంట్లో నన్ను క్రైస్తవులకు ఇచ్చారు కాబట్టి నేను ఒకదాన్ని రక్షింపబడ్డా. అయితే వస్తూ పోతూ ఉంటుంటే మా అన్నకు చెప్పేదాన్ని నేను ఎప్పుడు, అన్న ఈ లోకంలో మనం ఎంతో వస్తాం, చనిపోతే రాజ్యంలో ఉంటాం, ఇది శాశ్వతమైనది కాదు. నేను ఎప్పుడు వచ్చినా మా అన్నకు నేను చెప్పేదాన్ని. కానీ మా అన్న ఎన్నో బాధలు పడ్డాడు. తన పుట్టిన నుంచి కూడా తన కష్టాలే, ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా చివరి దినాల్లో తన దేవుని అంగీకరించాడు. దేవుని అంగీకరించి ఆరంభం కంటే అంతం శ్రేష్టంగా ఉండాలని తన అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. చివరి దినాలు దేవుని నమ్ముకొని తను వదిలిపెట్టలేడు. తన సాక్ష్యం కాపాడుకున్నాడు. ఎన్ని శ్రమలైనను తను తట్టుకున్నాడు. దేవుల్లో స్థిరపడ్డాడు. తను క్రీస్తు అనే బండపై తన కట్టబడ్డాడు. కానీ అయినప్పటికీ కూడా తనను వదిలిపెట్టలేడు. ఆ కష్టాల నుంచి కూడా తను తీసుకొని వెళ్ళాడు. తన బిడ్డలు చక్కటి మార్గంలో నడిపించాడు. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాడు. వాళ్ళను కూడా దేవుళ్ళు నడిపించాడు. ఆయన తన సాక్ష్యం కాపాడుకున్నాడు మా అన్న. అయితే మా ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. మా చిన్న కూడా తను కూడా రక్షకు పడ్డాడు. తను కూడా ఎన్నో కష్టాలకు వెళ్ళి కూడా తను కూడా దేవుని అంగీకరించి చివరి దినాల్లో తను కూడా యాత్ర పూయించాడు. నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు తను కూడా. అయితే ఇంకా కొంచెం మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా కొంచెం మారిండు. ఇంట్లో కుటుంబంలో ఒక్కరికి రక్షణ ఉంటే కుటుంబం అంతా రక్షింపబడుతుందని దేవుడు సెలవిచ్చాడు. అయినప్పుడు కూడా దేవుడు ఒక్కొక్కరు దేవుడు రక్షించుకుంటూ వస్తుంటున్నాడు. ఇప్పటి వరకు కూడా దేవుని కృప ఇది. కానీ మా అన్న కుటుంబం తను ఎంతో నమ్మకంగా జీవించాడు. దేవుని నమ్ముకొని తన జీవితం అంతా మార్చబడింది. ఎన్నో పరిస్థితులు తనకు ఉన్నప్పటికీ నేను వచ్చినంటే తన బీడీలు, సిగరెట్ తాగేది కూడా మానేస్తుండే. మా చెల్లెకు పడదని అంతా అలాంటి అలవాట్ల నుంచి దేవుడు తప్పించాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. దేవుడు తన సన్నిలో పిలుచుకున్నాడు. తన దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆ నిరీక్షణ మాకు ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడు కాదు. చివరిగా ఏం నేర్చుకున్నారో అది మాత్రమే చెప్పాలి. వచ్చినాడు పోయినాడని కాదు.
తండ్రి ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ఆయన ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అదే చెప్పాలి. 2 నిమిషాలే. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రభుదాస్. నేను నాన్నకి చిన్న కుమారుడిని. ఆయన జీవితం ఇందాక మా అక్క అందరు చెప్తూ వస్తున్నారు. అయితే మా దేవుడు ఇట్లా మా బావగారిని మా నాన్నని తీసుకోవడానికి, మమ్మల్ని నల్లగొట్టడానికి, ఇంకా దేవుడికి దగ్గర కావాలని ఇలా చేసినాడని మేము సంపూర్ణ నమ్ముతున్నాం. ఏం చేసినప్పటికీ దేవుడు మాకు న్యాయం చేస్తాడు. యోగు భక్తుడు చెప్తాడు కదా, దేవుడు అన్యాయస్తుడు చేయడని. ఆ రీతిగా మా జీవితంలో ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఎన్నో ఆటపోటులు వచ్చినప్పుడు, ఎన్నో నిందలు, చాలా మంది అన్నారు ఇప్పుడు తెలుస్తుంది ఏంటి అని. కథ మా అక్క గురించి బాగా చనిపోతే ఇప్పుడు తెలుస్తుంది కథ, ఇంకా ముందు ఉంది అని అన్నారు. అంటే చుట్టాల అంటే దేవుడు ఏం చెప్పినా మేము ఆ పోరాటం ఆపమని మేము అనుకుంటున్నాము. ఇంకా అది కాకుండా మేము బాగా చనిపోయినప్పుడు నా తండ్రులన్న ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చినప్పుడు పిల్లలతో ఒక మాట అన్నాడు. మనకి ఇట్లా క్రైస్తవ బిడ్డలకి ఇట్లా సంభవించిందంటే మనం లోకంలోకి మాదిరిగా చూపెట్టడానికే దేవుడు ఇట్లా చేసిండు. అంటే మీరు కాలేజ్లో వెళ్ళినా, స్కూల్స్లో వెళ్ళినా మీకు సీనియర్స్ జూనియర్స్ ఉంటారు. వాళ్ళకి ఇట్లా మదర్ ఫాదర్ చనిపోతే, అరే మీకన్నా ముందు మా డాడీ చనిపోయిండు, మాకు దేవుడు ఇంతవరకు సాయం చేస్తూ వస్తాడు కదా, మీకు కూడా సాయం చేస్తాడు ఆ దేవుడు, నిజమైన దేవుడు అని మిమ్మల్ని సాక్షులు పెట్టండి బెట్ట. మీరు ఎప్పుడూ బాధపడద్దు. దేవుడి దగ్గర నా డాడీ ఉన్నాడు, మమ్మీ ఉంది, మమ్మీ జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని చూస్తుంది పిల్లలు. అంటే అన్న చెప్పింది ఏంటంటే మనం బాధపడద్దు, ఇతరులని సిద్ధపరచాలి దేవుడి కోసం, కానీ మనల్ని వదిలిసిపోయినారు ఈ లోకం నుంచి అని మనం ఎప్పుడు కృంగిపోదు. ఎందుకంటే ఆయన మహాదేవుడు, మహాగరుడు కాబట్టి. అనేక సార్లు మేము కూడా లాస్ట్ టైం మన అక్క నేను ఈ సంవత్సరంలోనే మన బండి మీద నుంచి పడ్డాము. ఎన్నో విధాలుగా మా పటాంజలు నర్సాపూర్ సంఘం ఎంతో ఆదరిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే పటాంజలి సంఘం వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రేమను ఒక తండ్రి మర్చిపోయినా కానీ, తండ్రి విడిచిపోయినా కానీ ఆ సంఘం మమ్మల్ని విడవలేదు. నేను సండే రోజు చర్చికి వెళ్ళకపోతే ఒక 5 కార్ల 50 మంది మా సంఘస్థులు వచ్చి దాని ఒక ప్రేమ చూపించారు. అదేంటంటే దేవుని క్రీస్తు ప్రేమ. అది ఇంట్లో కూడా ఉంటుంది. ఆ తండ్రి ఉంటే ఒకటే తండ్రి, కానీ సంఘ పెద్దలు ఒక 20 మంది పెద్దలు, డాడీ లాగా 20 మంది వచ్చినారు. అంటే దేవుడు ఒకరిని వదిలిస్తే అనేక మందిని సమకూరుస్తాడని మా జీవితాన్ని నమ్ముకుంటాం. మేము ఇంకా నల్లగొట్టబడాలి, దేవుని కోసం మమ్మల్ని అప్పగించుకోవాలి. ఎంతగానో మేము చేసిన దేనికైతే పాపం చేసినామో దాన్ని విడిచి ఇంకా క్రీస్తులోనే మేము ఉండాలని మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. దయచేసి వాక్యాన్ని కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రభాకరణ దయచేసి ప్రార్థన చేస్తున్నాడు. మీరు కొద్దిగా ముందుకు రండి. వెనకాల కూడా చీరలు ఖాళీ ఉన్నాయి చూడండి. దయచేసి వాళ్ళు ముందుకు రావచ్చు. ప్రార్థన చేసుకుందా వాక్యం. తండ్రి, పరిశుద్ధమైన ఇంతవరకు ద్వారా వారి లోకంలో తమ తండ్రి ద్వారా పొందిన మేలు ఉపకారం తన గురించి సాక్ష్యం చెప్పగలిగిన నర్సాపూర్లో ఉన్న సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి ద్వారా ఈ సంఘంలో తను వాడుకుంటూ వచ్చారు. తనకి ఇచ్చిన రక్షణ బట్టి ఉన్న నీతిమంతులు విడబడ్డ కానీ వాళ్ళ సంతానం భిక్షమెత్త కానీ వచ్చి ఉండలేదని చెప్పి మరి నీతిమంతుల జాబితాలో వారిని చేర్చి కుటుంబాన్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చిన వందనాలు సాక్ష్యాలను స్థిరపరచండి. దాసులు నిలబడుతుండగా మీరు వాక్యాన్ని దయచేసి అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో నుంచి 2 మాటలు చదువుతున్నాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తనలు 112. కదిలింపబడలు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందులు. ఇంకొక వాక్యవార్మక న్యాయాధిపతులు 11:40వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 40వ వచనం. 40. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన
యోక్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కాదు. యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో తండ్రి నాగయ్య గారి యొక్క ఫస్ట్ మెమోరియల్ సర్వీస్ జ్ఞాపకార్థ కూడికకు ఆహ్వానించబడ్డ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మామూలును ఆహ్వానించిన కుటుంబానికి, స్థానికంగా దేవుని సేవకుడు నర్సాపురంలో తమ్ముడు తన వరకు, అదే రీతిగా వారి గ్రామం నుంచి వచ్చిన సేవకుడు నా స్నేహితుడు రాజా, ప్రత్యేకంగా జెహోవా జైరి సంఘము పెద్దలు, ఇంకా పలు ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులు, ఆయా సంఘాలకు హృదయపూర్వక వందనాలు. సో విశ్వాసం అంటే పోగొట్టుకునేది, ఇది మర్చిపోకండి. లోకములో నువ్వేమి సంపాదించుకున్నావు అని అడిగితే వారు చెప్తారు, నేను లోకములో ఆస్తిని సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను అని చెప్తారు. అయితే వారికి బైబిల్ ఇచ్చే జవాబు ఏంటంటే, లోకమంతా వారు సంపాదించుకున్నారు, ఏంటండి చివరికి వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అయితే మరి దేవుని బిడ్డలుగా మనం ఏం పోగొట్టుకున్నాము అంటే, లోకాన్ని పోగొట్టుకున్నాం, లోకములో ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాం. మరి ఏం సంపాదించుకున్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు తెలుసు కదండి. క్రీస్తును సంపాదించుకొని అనే మాట ఎన్నో వచనం? ఆయన మరణములో క్రీస్తును సంపాదించుకొని 9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన చాలు. సో ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నాగయ్య ఏం సంపాదించుకున్నాడు అంటే క్రీస్తును సంపాదించుకున్నాడు. అక్క ఏం సంపాదించుకుందంటే క్రీస్తును సంపాదించుకున్న భర్తను సంపాదించుకున్నాడు. సహోదరి యాదగిరి గాని, అనితమ్మ గాని, ప్రభుదాస్ గాని ఏం సంపాదించుకున్నారా అంటే ఎన్నో పోగొట్టుకున్నారు. వాళ్ళు పెద్ద దిక్కును పోగొట్టుకున్నారు, యజమాను పోగొట్టుకున్నారు. ఒకవేళ మీరు బహుశా ఈ మార్గం గురించి, వాళ్ళు నమ్ముకున్న ఈ మార్గాన్ని గురించి బాగా మీకు తెలియకపోతే, బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను, ఏం చేసుకున్నారా వాళ్ళ దేవుడు నమ్ముకొని? ఆ నాగయ్య ఆ కుటుంబం ఏం చేసుకున్నారా, ఏం సంపాదించుకున్నారంటే అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరి ఏముంది అని ప్రశ్నిస్తే వారికి ఎవరున్నారో తెలుసా? క్రీస్తు ఉన్నాడు. ఎవరా క్రీస్తు? నేను అది తర్వాత చెప్తాను. ఎవరా క్రీస్తు? ఒకవేళ ఈ ప్రశ్నకు నీకు జవాబు తెలుసుంటే నువ్వు ధన్యుడు. యేసు భర్తను కోల్పోయినది, తండ్రిని కోల్పోయినారు, పిల్లలు కోల్పోయినారు. బైబిల్ చెప్పేది అదే, కోల్పోతారు. 11వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక. మీరు అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం అంటే సంపాదించుకునేది కాదు, కోల్పోయి. చదవండి 35వ వచనం. స్త్రీలు మృతులైన పొందిరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరినగా. సో అక్కడ పైన కూడా రాయబడింది, అందరినీ వారు కోల్పోయినారు. అనగా పిల్లల్ని కోల్పోయినారు, భర్తలను కోల్పోయినారు, వారు ఆస్తిని కూడా కోల్పోయినారు. ఈ లోకం కిందకెళ్తే లాస్ట్ లో ఉంది, వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయ్యుండి ఈ మార్గాన్ని గురించి బాగా తెలుసుండి, నేను ఇది సంపాదించుకున్నాను నాకు ఇది అంటే ఫూలిష్. ఎంత ఫూలిష్నెస్ అంటే అంత ఫూలిష్నెస్.
క్రైస్తవ జీవితం అంటేనే పోగొట్టుకునేది. మీరు అనుకుంటున్నారు మనమే చాలా ఫీల్ అవుతున్నాం, నేను ఇది పోగొట్టుకున్నాను. మరి తండ్రి అయిన దేవుడు ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఏకైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్. ఇంకా ఆయనకి ఎవరూ లేరు. ఆ కుమారుడు గొల్గోత కొండ లేదా శిలువ మీదకి ఒక కేక వేసినాడు. ఏమని? లామా లామా సబక్తాని అంటే తండ్రికి చెవులేవా? కంత కర్గోష, ప్రేమ లేనివాడా? ఒక్కగానొక కుమారుడు, ప్రియ కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన తప్ప ఎవరు లేరు. మీరు బైబిల్లో చూస్తే సామెతల 8లో చీమని తీయండి అనేక చోట్ల ఆ కుమారుడు సంతోషించినాడు తండ్రి సన్నిధిలో. ఆ కుమారుడు సమస్తాన్ని వారసునిగా చేసినాడు. ఆ కుమారుడే శిలువ మీద నుండి తండ్రి నా చెయ్యెందుకు విడిచిపెడితే బైబిల్ చెప్తుంది తండ్రి మౌనముగా ఉండేది. తండ్రికి తెలిసింది మౌనం. ఎందుకంటే ఆ కుమారుని కోల్పోవడం తండ్రికి ఇష్టం. రోమా 8లో తెలుసు, మనకు ఆయనను అప్పగించిన వాడు, మన కొరకు ఆయన ఇచ్చేసినాడు. ఆయనతో పోలిస్తే నువ్వు కోల్పోయింది ఎంత? ఆయనతో పోలిస్తే నువ్వు కోల్పోయింది ఎంత? నీకు భర్త పోతే భార్య ఉంది, భర్త ఉన్నారు, తండ్రి ఉన్నాడు, సంఘం ఉంది. ప్రేమించడానికి ఈజీలేస్తే ఈల కొడితే 100 మంది రావడానికి నీ చుట్టూ ఉన్నారు. మరి తండ్రికి ఎవరున్నారు? ఎవరు లేదు. పరలోకమందు ఆయన ఒంటరిగా ఉన్నాడు. భూలోకమందు కుమారుడు కేక వేసి తండ్రి నా వరాలపించవా, నన్ను ఎందుకు చేయవచ్చింది? సో ప్రియమైన వారులారా, జీవితంలో సంపాదించుకోవడం కంటే కోల్పోవడమే ధన్యత. ఆ కోల్పోయిన బ్రతుకులు బాగు చేస్తాయి. నీకు తెలుసా నొప్పి విలువ? పెయిన్ వాల్యూ తెలుసా? నేను అందుకే చెప్తాను, ప్రధాన యాజకుడు అన్ని బలహీనతల ఎందు అనుభవం కలిగిన వాడు కావాలి. ఆ అనుభవం కలిగిన వాడు ఆ బలహీనతల గుండా వెళ్ళిన వారిని ఆదరిస్తాడు. ఇప్పుడు మాకు తెలుసు ఆ పెయిన్ వాల్యూ, నిందల యొక్క స్థితి, అవమానాల యొక్క స్థితి, కష్టం అంటే ఎట్లుంటుందో, పేదరికం ఎట్లుంటుందో, ఆకలి ఎట్లుంటుందో, ఇవన్నీ పంటి బిగువల భరిస్తూ ఆనందంగా కనపడటం ఏంటో ఇప్పుడు అడగండి. అనిత చెప్తుంది. దాని ప్రాక్టికల్ లైఫ్. ఇతరులను ఆదరించు. తల్లి లేని పిల్లలు ఎవరైనా కనపడితే, ఎవరైనా దిక్కు లేకుండా ఏడిస్తే చెప్పండి, వాళ్ళు చెప్తారు. ప్రభుదాసుని అడగండి, యాదగిరిని అడగండి, చెప్తారు. ఈ లోకానికి కావాల్సిన అనుభవమే మాట్లాడాలి. అనుభవమే బ్రతికిస్తుంది. అనుభవమే మనిషిని బాగు చేస్తుంది. అనుభవమే కావాలి. ప్రాక్టికల్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. ఈ లోకానికి చాలా అవసరం. సో మై డియర్ మ్యాన్ అండ్ సో క్రైస్తవ జీవితం అంటే పోగొట్టుకునేది. పోయినప్పుడు ఎప్పుడు బాధపడకూడదు. ఈ లోకంలో సమకూర్చొచ్చు, సమకూర్చకపోయినా పరలోక రాజ్యంలో సమకూరుస్తారు. అందుకే బైబిల్లో కొన్ని ప్రశ్నలకి జవాబులు. మీకు తెలుసా, యోగుకి ఎందుకు కష్టం వచ్చింది? జవాబు ఉందా? లాజరు ఎందుకు జీవితం అంతా పేదరికంతో బతికినాడు? జవాబు ఉందా? ఇది నిత్యత్వంకి వెళ్ళిన తర్వాత, ఒకసారి ఇన్హెరిటర్ ఎంటర్ అయిన తర్వాత దేవా యోగుకి ఎందుకు కష్టం వచ్చింది? లాజరు ఎందుకు జీవితాంతం పేదవాడిగా కఠిన పరిస్థితులు బతుకున్నాడు? కాబట్టి మిత్రమా, చాలా సందర్భం జీవితంలో ఎప్పుడు కూడా దేవుని బిడ్డమైన తర్వాత పోగొట్టుకుంటే బాధపడకు. సర్వాన్ని పోగొట్టుకో. నీ ప్రభువు కోసం సమస్తాన్ని త్యాగం చేశావు. ఎంతమంది త్యాగం చేయలేదు? అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడానికి ఐగుప్తునే కాదనిచ్చినాడు. గమాలీల పాదం మీద విద్యను అభ్యసించినాడు. రోమా పౌరుడు, బెన్యామీను వంశపు వాడు సమస్తాన్ని పెంటతో ఇచ్చుకొని వచ్చినాడు. మోయాబుని పెట్టచ్చు. రూతు, నయోమిని అడగండి, కొడుకులు పోతే భర్త పోతే ఎలా ఉంటుందో అనుభవం. ఎస్తేర్ని అడగండి, తండ్రి లేడు, తల్లి లేదు, అన్ని దేశంలో, పరాయి దేశంలో ఒక పిన తండ్రి, ఒక ఆర్ఫన్ గర్ల్ ఎలా బతకాలో, ఎలా బతికి గెలవాలో, గెలిచి సమాజానికి ఎలా ఉపయోగపడాలి ఆమెను అడగని చెప్తుంది. అంటే జీవితంలో పోయినప్పుడు బాధపడకండి, పోయినప్పుడు ఎప్పుడు బాధపడకండి. నా యేసు ప్రభు కంటే ఎవరు ఎక్కువ పోగొట్టుకోలేదు. ఆయన సమస్తాన్ని దానం వస్తున్నాడు. కాబట్టి అనుభవంతో
లోకంలో జీవించుతాం. సో ఇప్పుడు సందర్భం ఏంటంటే 112 వచనం జస్ట్ 15 నిమిషాలు చెప్పేసి ముగిస్తారు. చదవండి. కీర్తనలు 112:6. అట్టివారు ఎన్నటికీ కదల్చబడరు, నీతిమంతులు ఎప్పుడు. సో ఇదండి 2 విషయాలు. జ్ఞాపకం చేసుకోవడం గొప్ప సంగతి కాదు. వినండి, జ్ఞాపకం చేసుకోవడం గొప్ప సంగతి కాదు, జ్ఞాపకంలో ఉండడం గొప్ప సంగతి. జ్ఞాపకం చేసుకోవడం గొప్ప సంగతి కాదు, జ్ఞాపకంలో ఉండడం గొప్ప సంగతి. గొప్ప జ్ఞాపకంలో ఉండడం అనేది ద గ్రేట్ టాస్క్. ఇది సామాన్యమైన మాట. మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మన పనిని లేదా మన పని జ్ఞాపకంలో ఉంటుంది, లేదా మన జీవితం జ్ఞాపకంలో ఉంటుంది. ఇస్ యువర్ సక్సెస్, నీ ఓటమిలో నుంచి నీ గెలుపు, నీ కృంగుదల నుంచి నీ యొక్క ఆదరణ, నీ దుఃఖంలో నుంచి నీ ఆనంద బాష్పాలు, నువ్వు చేసిన పని జ్ఞాపకంలో ఉండాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది నీతిమంతులు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంటారు. అసలు నీతిమంతులు ఎవరు? బైబిల్ చెప్తున్న మాట 2 మాటలు మీకు తెలుసు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే రోమా 3:24 ప్రకారం నమ్మువారు ఉచితముగా క్రీస్తు యేసు రక్తం వలన విశ్వాసం ద్వారా నీతిమంతులే. మనల్ని నీతిమంతులుగా చేయడం వరకు నీతిమంతుడు పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు, లేదా పాపి కాదు, ఆయన పాపి కాదు కానీ పాపముగా చేయబడ్డాడు. ఆయనలో మరణం, మనలో జీవం. ఒకవేళ ఈ మధ్య నువ్వు నీతిమంతుడు కాకపోతే ఇదిగో యేసు ప్రభు రక్తం సజీవంగా ఉంది, ఆయన రక్తం పచ్చిగా ఉంది. నా వేయగారు నీతిమంతుడు. నీకు ఆ లేబుల్ ఉందా? వారి భార్య నీతిమంతురా, వారి పిల్లలు నీతిమంతులు. నువ్వు అన్నవు కావచ్చు, మామవు కావచ్చు, కోడలు కావచ్చు, ఇదే రిలేషన్, ఏదో సందర్భం వచ్చున్నావు, మరి నువ్వు నీతిమంతుడివేనా? సో నీతిమంతులు ఎప్పటికీ జ్ఞాపకములో ఉంటారు. బైబిల్లో చాలా మంది అలా జ్ఞాపకం ఉండేటట్టు బ్రతికినారు. చాలా మంది జ్ఞాపకం ఉండేటట్టు బ్రతికినారు. ఉదాహరణకు ఎబ్రీ 11లో అతను మృతి నుండి మాట్లాడుచున్నాడు. అతను మృతి నుండి మాట్లాడుచున్నాడు. ఎవరైనా అతను మృతి నుండి మాట్లాడుచున్నారు. ఎవరైనా ఏంటండి ఆయన గుర్తించేటట్టు చేసింది ఏంటి? ఆయన ఎన్ని సంవత్సరాలు అయింది? 4000-5000 సంవత్సరాల పైన ఉండొచ్చు. నోవాహు మొదలుకొని, అనగా ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు. 2000 నోవాహు నుంచి యేసు ప్రభు వరకు 2000, యేసు ప్రభు నుంచి నేటి వరకు 2000. అంటే నోవాహుకు ముందా 7000, నోవాహు తర్వాత ముందే కదండి. దాదాపు 5000 పెట్టుకోండి, లేదా ఇంకా 5000 కంటే ఎక్కువ పెట్టుకోండి. ఇన్ని వేల సంవత్సరాలు మనుషులు మారినారు, ప్రపంచాలు పోయినాయి, కొన్ని దేశాలు పోయినాయి, ప్రపంచంలో రకరకాల తారుమారైనాయి. బట్ ఈ బైబిల్లో ఏబేలు బతుకున్నట్టు ప్రపంచంలో బతుకున్నారు. ఎందుకంటే అతని మనసు అర్థమైందండి. అర్పించు వాటి కంటే అర్పించు వాని మనసు ముఖ్యం. హేబేలు గుర్తుండడానికి మొట్టమొదటిది మనసు. అందుకే లోకములు అంటారు అక్కలకు దక్కలున్నాయి, జంగల్కు దర్వాజున్నాయి, ఇమాన్ వాలకు కుదా జమానత్. ఇమాన్దారి, మంచి మనసు. ఇప్పుడు వాళ్ళ చెల్లె కనుక చెల్లెలా కదా నాగైనా సాక్షి మా అన్న మంచోడు, మా నాగైనా మంచోడు, సో గుర్తుపెట్టుకోండి మనసు. ఏ వేరే యొక్క మనసు, నీ మనసు ఎటువంటిది? చాలా మంచి మనసు అయ్యా, చాలా మంచి మనసు. గుర్తుపెట్టుకోండి. వేసి ఇలా బతకాలి. అట్లా మంచోళ్ళు ఉంటారు. అగస్త్య గారు చనిపోయారు, అగస్త్య గారి భార్య మర్చిపోలేదు. అంతేందు సంగారెడ్డి ప్రభుదాసకులు మర్చిపోయి ఉండొచ్చు. ప్రభుదాసకులు భార్య మీరంటే ఎంత మంచి మనసు తెలుసు ఎవరా? కాబట్టి సో కొంతమంది గుర్తుంటారు మనస్సు. నీ మనసు నువ్వు బతికుంటే ఏం పడుతుంది? ఏ దేశాలకు పోతే ఏం పడుతావు? నువ్వు నీ ద్వారా ఎంతమంది ఏడుస్తున్నారు, నీ ద్వారా ఎంతమంది కన్నీరు కాచున్నారు. ఈ దినాలు ఇక్కడ కూడా ఒక ఆయన చెప్పుకుంటాడు తండ్రి మనసు అని. పుట్టినంతా పుట్టి జూట
అంత చోట ఎన్ని వందల మంది ఏడ్చినారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయి. గుర్తుపెట్టుకో, దిల్ సా జిందగీ పే దిల్ పే, హృదయం మంచిగా ఉండాలి. సో ఇది మొదటి. తర్వాత నేను చెప్తాను, అయిపోయింది. హానోకు గురించి చెప్తాను. హానోకు ఇంకా బతికే ఉన్నాడు. అతడు మృతి బైబిల్ ప్రకారం లెక్కేసుకుంటే ఆయన చనిపోలేదు. బట్ ఆయన గుర్తుండేది కారణం ఏంటంటే హానోకు 300 ఏళ్ళు దేవుడితో నడక, హేబేలుతో మనసు, తర్వాత హానోకుది నడక. సాధ్యమా? కుమార్తెలు కనొచ్చు. హానోకు కొడుకు పేరు చెప్పండి. హానోకు కొడుకు పేరు బైబిల్ చూడండి, చెప్పండి పేరు మెత్సేలరా. గుర్తుపెట్టుకోండి, హానోకు పిల్లలగంటూ దేవుడితో నడిచినాడు. దేవుడు వచ్చి తీసుకొని పోయినాడు. ఎబ్రిల్ అంటాడు హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. చూడండి ఎబ్రిల్ 11. అతను మృతి పొందవు సార్ హానోకు గురించి దేవుడితో. ఎబ్రిల్ 11 ఎన్నో వచ్చిన త్వరగా చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడను. ఇక్కడ చనిపోకమునకు హానోకు గురించి రెండో మాట, దేవుడికి ఇష్టడు. 16వ కీర్తన మనకు తెలుసు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. భక్తి మనకు నడక నేర్పిస్తుంది, భక్తి మనకు బలాన్నిస్తుంది. ఈ భక్తే లేకపోతే ఈ కుటుంబం నిలబడేదా? చెప్పండి. లోకంలో ఎవరైనా పోతే గుండెలు గుద్దుకుంటారు, ఇక వాళ్ళు లేవరు. తెలుసా ఏం నేర్పించింది ధైర్యం? ఎవరిచ్చినారు చెప్పండి అమ్మా. ఈ ధైర్యం ఇచ్చింది ఈ భక్తి, వాక్యం, ఈ వెలుగు, ఈ సహవాసం. ఇంకా చెప్పాలంటే వాక్యంగా బోధించి సహవాసం, ట్రూత్ అప్లై చేస్తాం. మనం ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయం. ఇది నాకు కొంతమంది చేస్తున్నారు పాస్టర్లు. అక్కడికి వెళ్ళకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు, మీ కన్నీళ్ళు తుడుస్తాడు. ఎలా తుడుస్తాడు? నీకు పైనుంచి రాబోతుంది, కొండ ఎక్కడికి వెళ్ళొస్తుంది. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయొద్దు. ట్రూత్ అప్లై చేయండి. చస్తావని చెప్పండి. చచ్చిపోతూ కాదురా, నీ భార్య చచ్చిపోతుంది, నీ పిల్లలు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారని చెప్పండి. బతుకుతారు, అద్భుతాలు జరుగుతాయి. యాడ్ జరుగుతాయి? యాడ్ జరిగినాయి. 26 ఏళ్ళు నీ సేవ చేయబడి యాడ్ జరిగినాయి. అట్లుందా బైబిల్ ఎక్కడైనా? ఇది నా లైఫ్ స్టేటస్ పెట్టుకుంటాడు, తప్పయ్యా వాళ్ళని తప్పంటాడు. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయకండి. మన సంఘాల్లో ఫాల్స్ దాకా ఆయన ట్రూత్ అప్లై చేస్తాడు. ఏడిపించడం గొప్పతనం కాదు. ఏదో మాయ చెప్పి ఒక కథ చెప్పి 10 నిమిషాలు వాళ్ళని ఎక్కడికో ఒక దీవికి తీసుకుపోయి ప్రజలు మానసికంగా దృఢంగా చేయడం. ఏమన్నా కానీ ఈ మధ్య పాట వచ్చింది, ఏమని చేయగలవు, ఏమన్నా కానీ జరుగుతుంది, పోతే పోతాం. ట్రైన్ వచ్చింది ఉంటుందా? ఆనే వాళ్ళ ఏక్ దిన్ దాంట్లో మరణమే. కాబట్టి ఇష్టడు కావాలి. ఇట్లా గుర్తుంటారు బైబిల్లో. దోర్కా గురించి రాయబడింది. దోర్కాస్ ఆమె ఇంకో పేరేంటి? లూదియానా. ఆమె గురించి ఆమె చచ్చిపోయింది. ఆడవాళ్ళు అందరూ వచ్చి పొలం అని బాధపడుతున్నారు. పేదలు వచ్చినాడు. కవిత ఏమని చెప్తారండి? ఆమె ఇంకా గుర్తుంది. ఏమని ఎందుకు గుర్తుందామె? ఆమె పుట్టిన బట్టలు. కాబట్టి ప్రియమైన వాళ్ళ సందర్భం ఏంటంటే, నేను చదివించిన సందర్భం ఏంటంటే, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 40వ యోక్తా కుమార్తెను ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారంట? ఆ మాట చదివండి. 40 ముగించుకుందాం. సమయం లేదు, 2 గంటలకు రోజు సేవకుడు కాబట్టి ముగిస్తాను. చదువు. ప్రతి సంవత్సరమున 4 దినములు వినండి. అమ్మ ఈ మాట 4 దినములు గిలాదు దేశస్థుడైనా. నాగనికి ఎన్ని రోజులు? నాగనికి ఎన్ని రోజులు అండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? రేపు కూడా పెడతాం మీటింగ్. రేపు కూడా మీటింగ్ పెడతారా? రేపు ఇట్లనే దావత్ చేస్తారా? సరే, ఈ దేశంలో చాలా మంది మహానుభావులు ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పండి.
ఎన్ని రోజులు ఇస్తారు గ్యాప్గా? ఎన్ని రోజులు ఇస్తారు మనకు సెలవులు? ఎన్ని రోజులు ఇస్తారండి? అంబేద్కర్ గారికి ఎన్ని రోజులు ఇస్తారు? ఒప్పులు కదండి, చాలా మంది ఉన్నారు కదండి. బట్ ఈ గిలాదు దేశస్థుడైన యోక్తా కుమార్తెకి ఎన్ని రోజులు? 4 రోజులు అంట. ఏది అంత పెద్ద గొప్ప పని ఏం చేసినారు? అంత గొప్ప పని ఏం చేసినారు? ఈ లోకంలో ఆమె చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి మాటలు చెప్పండి. తండ్రి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏం మొక్కుబడి? యుద్ధానికి వెళ్తున్నారయ్యా, యుద్ధంలో దేవుడు గెలిపిస్తే నాకు ఎదురుగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పండి, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ముందు ఎదురు వస్తే వాళ్ళు దేవుడికి అర్పిస్తాను. మొక్కుబడి ఎవరిది? తండ్రిది. ఇప్పుడు ఎవరు బలి అవుతున్నారు? ఎవరు? ఇప్పుడు ఆ మొక్కుబడి చేసుకున్నది ఆయనకు, ఆమె బలి అవడానికి మనసు ఉండాలి కదా. ప్రపంచంలో విధేయతే విశ్వాసానికి గొప్పతనం. విధేయతే దేవుడు అనుమతించినాడు, విధేయత చూడాలి. ఏమంటారు? ఇంప్లిసిటీ ఒబీడియన్స్. తండ్రి మాటకి ఏం చేస్తున్నాడే? తండ్రి ఆ ప్రకారమే నువ్వు దేవుడికి మొక్కుబడి చేసుకున్నావా? కానీ తన యవ్వన జీవితాన్ని కోరికను చంపుకొని సమస్త ఆనందాలను పోగొట్టుకొని, తనతో పాటు స్నేహితులు ఉన్నారు, జీవించాల్సిన వయసు ఉంది, అందమైన భవిష్యత్తు ఉంది. తండ్రి మాటకు తండ్రి అలాగే కానీ ఆమె విధేయతను బట్టి 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఆమెను గుర్తు చేసుకోవడం ఇశ్రాయేల్లో మర్యాద. మరి నిన్ను గుర్తుపెట్టుకుంటారా? ఏం చేసినావు గుర్తుపెట్టుకుంటారు? నీ ద్వారా ఏం ఒరిగిందని గుర్తుపెట్టుకుంటారు. నీ ద్వారా ఏం మేలు జరిగిందని గుర్తుపెట్టుకుంటారు. ఒకరిని క్షమించినావా? ఒకరిని ప్రేమించినావా? ఒకరిని సమకూర్చినావా? ఒక్కరినైనా ఆదరించినావా? ఒక్కరికైనా సహాయపడ్డావా? ఒక్కరికైనా సహాయపడ్డావా? ఆ అక్క ఆదరించిన ఆదరణ తాలూకు మా ఇంట్లో గుర్తులున్నాయి. ఆయన ఆదరించిన, ఆయన దీవించిన దీవెన తాలూకు మా ఇంట్లో ఉన్నాయి. అది చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారు. ఇలా చెప్పగలరా? కాబట్టి నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఆ జ్ఞాపకం ఉండేటట్టు బతుకుతున్నారా? ఏదో ఒకరోజు చనిపోతాం. నాగడ చనిపోయినాడు, బాబు చనిపోయినాడు, నేను చనిపోతాను, రేపు నువ్వు కూడా ఏంటంటే ఏం చేశారు పాపం ఆ కర్నూలు బస్సులో? వాళ్ళు చేసిన పాపం ఏంటి? కర్నూలు బెంగళూరు పోయే బస్సులో వాళ్ళు చేసిన తప్పేంటి? చిన్నపిల్లలు రాలిపోయారు, ఆరిపోయారు, ముద్దలైపోయారు. చచ్చిపోవడం పెద్ద సమస్య కాదు, మనిషి చనిపోవడానికి. అయితే రేపు చనిపోయినా, ఎల్లుండి చనిపోయినా, ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోయిన గుర్తుంటాడు, బతుకుతాం. చనిపోయినా గుర్తుంటాడు. కష్టాలు పోయినాడు, నిలబడ్డాడు. బాధలు పోయినాడు, నిలబడ్డాడు. అదే సక్సెస్. లోకమంతా ఒక్కటైంది రా, ఒక్కటి నిలబడ్డాడు. అందరూ అనాథ చేసినారు, ఆ ఒక్కటే నిలబడ్డాడు. తన బిడ్డలు పెంచుకుంది, గొప్ప చేసింది. అదే సక్సెస్. అదే ప్రపంచానికి కావాలి. ఏమంటారు? కాకి లెక్క చెప్పండి. కాకి లెక్క తలకాలం బతకడం కంటే అంశ లెక్క 6 నెలలు బతికిండ్రా. బహు జిందగీ చాలా అట్టబడి తెచ్చిపోతాం. ఎందుకు ఈ లోపల బతికి? కాబట్టి ఎవరికి ఉపయోగపడదు. నీ కోడలు నిన్ను మంచి అంటుందా? నీ కొడుకు నిన్ను మంచి అంటున్నాడా? నీతో ఉన్నవారు ఆయన మనసు మంచిదని అంటున్నారు, ఆయన గెలుస్తాడని అంటున్నారు, ఆయన బాగు చేసేవాడని అంటున్నారు, ఆయనతో తిరుగుతున్నామయ్యా, ఆయన అసలు స్వార్థం మీద అంటున్నారు అయ్యా. కాబట్టి అట్టి మనసుతో బతికితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది ఒక టాస్క్. మధ్యలో ముగించిన ముందు 1 నిమిషం. వాళ్ళు పోగొట్టింది దేనితో తెలుసా? క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరు తెలుసా? ఏముంది క్రీస్తు గురించి చెప్పండి. ఎవరండి ఆయన? సర్వాధికారి అయిన దేవుడు. రోమపత్రికలో ఏముందండి? ఆ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. క్రీస్తునంతే అన్ని గుప్తములై ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే
ఆయన సర్వాధికారి, ఈజ్ ఓవరాల్. వాళ్ళు నమ్ముకున్నది, వాళ్ళు పోగొట్టుకున్నది ఆ క్రీస్తు కొరకు. ఆ క్రీస్తే సర్వమై ఉన్నాడు, సమస్తమై ఉన్నాడు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోక రాజ్యం వచ్చింది. అక్కడ అందరూ కనబడతారు, నాగడ కనబడతాడు, భక్తులందరూ కనబడతారు. ఆయన నేను చూస్తాను. ఇది మా నమ్మకం. మరి నీకు ఆ నమ్మకం ఉందా? నువ్వు అన్నవు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే బామ్మర్ది కావచ్చు, కోడలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నాగడను చూస్తావా? నాగడ నమ్ముకున్న దేవుడిని చూస్తావా? ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. ఆయనే పాప పరిహారం, చనిపోయి సమాధి చేయబడి 3 రోజులకు లేచినాడు. ఇది మా నిరీక్షణ. చావుల గురించి పెద్దగా బాధపడేది ఏమీ లేదు. జస్ట్ ఏదో కొద్దిసేపు వేదన, అట్లా కలుసుకుంటాం, ప్రభుతో ఉంటాం, ఎల్లప్పుడూ కన్నీళ్ళు దేశంలో ఉంటాం. అక్కడ మరణం లేదు, అక్కడ ఎడబాబు లేదు, ఎల్లప్పుడూ ఆనందం లేదు. ఆ భక్తులందరినీ చూస్తాం, బాబుని చూస్తాం, అందరినీ చూస్తాం. కాబట్టి ఈ నిరీక్షణతో బ్రతుకుతాం. ఈ నిరీక్షణతో ఒకరితో ఒకరు ఆదరించుకుంటాం. మరణమే గొప్పది, కోల్పోవడమే గొప్పది. కోల్పోయిన జీవితాలే గొప్పవి. కోల్పోయిన జీవితాలే గొప్పవి. ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాడు. వెనకతల రాజుని మాత్రం సేవకున్నాడు. అర్థమైందా? సేవకున్నాడు. హైకోర్టు లాయర్ వాళ్ళ కొడుకు కోయిల్ జంక్షన్ రోడ్డు దాడుతున్నాడు. కోయిల్ జంక్షన్ దాడుతున్నాడు. మహారాష్ట్రకి ఒక కారు వచ్చి ఆ కారు వెనకాల ముక్కు ఈ పిల్లోని బ్యాగు తగిలించుకొని ఎక్కడ దాకా తెలుసా? దాదాపు 8 కిలోమీటర్లు లాకపోయింది. స్కెలిటన్ ముక్కడు ఆ పిల్లోని దగ్గర కనపడింది తెలుసా? బొక్కల గూడు, ఎముకల గూడు. నేనే సమాధి. ఆ సమాధి దగ్గర ఆరాధన చేసుకున్నాడు. తండ్రి, అక్క, తల్లి, మేమైతే గొప్ప దేవుడు అయ్యాడు. 2 రోజులు ఆగినాడు, బాధపడ్డాడు. 3వ రోజు ఏం చేసినాడు? మరి ఏసే గొప్ప దేవుడు, ఏసు తప్ప రక్షకుడు, ఏసే ప్రేమ. లోకం అంటుంది ఏం చేసిండ్రా మీ ఏసు నా కొడుకుని తీసుకుపోయాడు. ఇది పిచ్చి. ఏమంటుంది దీన్ని? విశ్వాసం పిచ్చి. ఇప్పుడు అందరు చెప్తాడు, ఎవరైనా పోతే ఆదరిస్తారు. నా కొడుకు అంటే గొప్పడాలి. నీ కొడుకు ఎవరు వస్తాడయ్యా? వ్యవసాయం హైకోర్టు లాయర్ అయ్యా. అప్పుడు మనుషులకు ఏమొస్తుంది? అక్కడ చేసుకోవాలంటారా? మంది అంటారా? హాస్పిటల్ పోటీ. మనం అనుకుంటాం నా కన్ను పోయిందంటే వాడి కన్ను, వేళ్ళు, కాళ్ళు అని పోతాయి. నాకంటే మనకి ఎక్కువ కష్టం. ఇది బతికించేది అనుభవం. అలా బ్రతుకు. మీరు కావచ్చు, నిరీక్షణతో జీవించు. అందరూ చూస్తాం. మీరు దేవుడు నమ్మకపోతే నిరీక్ష లేదు. నమ్మినా కదా, అందరూ చూస్తాం. 4 రోజులే ఈ జీవితానికే బాబు నీకు భర్త, ఈ జీవితానికే నాగన్న నీకు తండ్రి. 4 రోజులు ఉంచినాడు, తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరకు ఆయన వెళ్ళిపోయినాడు. దట్ ఈస్ ఎ పర్మనెంట్ అడ్రస్. దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ లైఫ్, జస్ట్ ఫ్యూ డేస్. ఏమంటారు? 2 दिन का जवानी 4 दिन का जिंदगी. 2 दिन का जवानी 4 दिन का जिंदगी. 4 రోజులు అక్కడ ఎందుకు బయటపడతాడు? మీరు కలుసుకొని ప్రార్థన, ఈ నిరీక్షణతో జీవించండి. ఏదో ఒక రోజు ఈ లోకానికి ఆ దిగు బ్రతుకుదాం, ఆ దిగు జీవించుకుంటాం. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోనండి. సోదరుడు నాగన్న ఈ లోకంలో ప్రభువును అంగీకరించి అంతా పోగొట్టున్నాడు. అయితే సర్వాధికారి అయిన క్రీస్తును కళ్ళు మూసుకోవాలి. సర్వాధికారి అయిన క్రీస్తును సంపాదించుకున్నాడు. ఈ లోకంలో పోయినా కూడా పర్వాలేదు, కానీ క్రీస్తును పోగొట్టుకుంటే అంతా నష్టమే. ఈ జీవితంలో దేవుని వాక్యం విందాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, క్రీస్తును పోగొట్టుకుంటే, క్రీస్తుకు దూరం అయిపోతే, ఆ ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితంలో లేకపోతే అన్నీ ఉన్నా కూడా వ్యర్థమే. కాబట్టి పరమ తండ్రి మన కొరకు తన కుమారుడు, ఏక కుమారుడని యేసు క్రీస్తుని అర్పించడానికి, పోగొట్టుకోవడానికి, మరణించడానికి ఇష్టపడ్డాడు. మరి ఇది ఆ క్రీస్తు ప్రభువు నీ జీవితంలో లేకపోతే అంతా వ్యర్థమే. ఆలోచించు ఒకసారి. ఇంకా ప్రభువులను విశ్వాసించలేకపోతున్నావా? నాగన్న గారు విశ్వాసం వచ్చాడు, చనిపోయాడు.
నేను మొదటి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. మరి తన జీవించిన జీవితం జ్ఞాపకం ఉంది. మరి నీ జీవితం కూడా జ్ఞాపకం ఉండాలని కోరుకుంటున్నావా? ప్రభువునందు విశ్వాసం, యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినావా? లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఈ తరుణం మరి పోతే దాటి రాదు. మనం సంపాదించుకోలేము. ఏం జరుగుతుందో తెలియదు. గద్దెనాల్లోనే 2-3 రోజుల కిందటే కర్నూలులో వెళ్ళే బస్సు మరి చనిపోయారు. వాళ్ళు జరుగుతుందో తెలియదు. అయితే దేవుడు ఇంకా మన సజీలకుల నుంచి తన ప్రేమను తెలియజెప్పాడు. విశ్వసించడం ఈ సమయం ఇచ్చాడు. ఆయన విశ్వసించడానికి ఒకటే ఒక కారణం, మన కొరకే సమస్తాన్ని అర్పించుకున్నాడు. ఇది నాడు ప్రభువుని విశ్వాసించాలని మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ కఠినపరుచుకుంటావా? ఈ లోకంలో అన్ని సంపాదించుకొని ఒక దినాన్ని వెళ్తావా? క్రీస్తు లేకపోతే నిత్య నరకమే. అది గుర్తు పెట్టుకో. నీ హృదయంలో ప్రభువు చోటివు. ఏం పోగొట్టుకున్నా సంపూర్ణంగా అన్ని దేవుడు క్రీస్తులో అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తున్నా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అన్ని నాలుగు కంటే పైన గలవాడ, ఎప్పుడు ఎన్నడూ పొరపాటు చేయటి దేవా, మా పక్షాన తండ్రి కృపాష్టం కూర్చొని విజ్ఞాపనకర్త నుండి దేవుడిగా ఉన్నదికై నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాం. మరొకసారి తండ్రి, ఈ దాసుడు నావే గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక, కృతజ్ఞత కూడిక అడగటానికై మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, నీ దాసుడు తండ్రి నీ రూపములో ఈ భూలోకములు మీరు జన్మింపచేసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి సహాయం మీరు అనుగరించి వారి కలిగిన సంతానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, తనకు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ మీరు అనుగ్రహించి నీతిమంతులుగా మీరు తీర్చి తన కుటుంబం అంతా కూడా ప్రభువా నీతిమంతులోనికి రాగలటానికై తన ద్వారా, తన సాక్ష్యం ద్వారా అనేకులను తన రక్షణలోనికి నడిపించడానికై మీరు చేసినట్టు మహా ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాకుండా తండ్రి, తను సంపూర్తిగా మీరు సిద్ధపరిచి నీ మహిమను మీరు పిలుచుకున్నారు తండ్రి. అందులో బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మృతులైన వారు తమ వారిని పునరుత్థానం ద్వారా పొందిరని నీ మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. తాత్కాలికమైన ఎడబాబును మనం అనుగ్రహించినారు. కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. నీ రూపంలోనికి సంపూర్తిగా మార్చి పునరుత్థానంలో ప్రభువా మేమందరం కలుసుకునే ఒక నిరీక్షణను అనుగ్రహించి ప్రభువా వారి జీవిత యాత్రలో మీరు చాలా దేవుడిగా ఉండి ఇంతవరకు అన్ని విధాలుగా మీరు సహాయం చేస్తూ వచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉందని ప్రభువా ఈ దినాన మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. దాసుల యొక్క కుటుంబము, బంధుమిత్రులు, రక్త సంబంధులు, విశ్వాసులు అనేకులు తండ్రి ప్రభువా రాగబెట్టడానికై మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ దాసుల ద్వారా విత్తబడిన వాక్యాన్ని వినవారు తండ్రి లోతైన కార్యాన్ని చేసి నీ రాకడ కరికై సిద్ధపాటు కలగడానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడో మీరు శ్రమించారు. మేమందరం కూడా చనిపోతాం. అయితే ఎక్కడికి వెళ్తున్నామో ప్రభువా మా శరీరం ప్రాణం ఉన్నప్పుడే తెలుసుకొని నిజమైన దేవుని ఎరిగి రక్షణ మారు మనసు పొంది నీతి మంతులుగా తీర్చబడి నీతో యుగములు ప్రభావ పరలోక రాజ్యంలో ఉండడానికై మీరు సదుపాయాన్ని, వాక్యాన్ని, సహవాసాన్ని మాకు అనుగ్రహించు సిద్ధపరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాం. మీరు చేసిన మేలు కాలం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. కాపాడుకు తన కృప ఎదుట మహిమ ఎదుట నిద్రించి నిలబెట్టి దేవుని కృప ద్వారా మనం సమృద్ధమైన దేవుని రాజ్యం పక్క సిద్ధపడినట్టు దేవుని కృప ఇప్పుడు ఎలా సదాకాలం లాగా కుటుంబంలో తోడైన కాక. దయచేసి మీటింగ్ అయినటువంటి ప్రకటనలో జ్ఞాపకం చేసుకుందాం. నారాయణ గారి వాడు ప్రదర్శన ఏ విషయం అదే కదా. అందరికీ పేదలు మా అన్నని మంచి అందరూ వచ్చినందుకు సంఘం తరఫున మా సంఘస్థులు, మా పెద్దలు అందరూ, మా బంధుమిత్రులు అందరికీ వందనాలు చెప్తున్నాం. మా నాన్నగారి యొక్క జ్ఞాపకాలు మా నాన్నగారిని మరోసారి మీ అందరూ మా తరఫున మా కోసం ప్రార్థన చేసి మా నాన్నగారి మీ యొక్క జ్ఞాపకాన్ని కోసం తెచ్చి మీ అందరికీ వందనాలు చెప్పి అందరి కోసం ప్రేమ మీద ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ మా ఆవిడని మన్నించి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ భోజనాలు చేసుకోవాలని కోరుతున్నాం. కింద భోజనాలు కింద దయచేసి మీటింగ్ అయిపోయింది. అందరూ కూడా మరి కింద భోజనాలు ఉంటాయి. వారి కుటుంబం కొరకు, నాగన్న గారి కుటుంబం కొరకు, అన్న కొరకు, బిడ్డల కొరకు, వారి కుమార్తె వారి కొరకు దయచేసి మీ యొక్క ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకునండి. సంఘం కూడా మందిరం కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రార్థన గుర్తు చేసుకోవాల్సిన చేస్తూ ఉంటున్నాం. అందరూ కూడా ప్రేరణ వందనాలు. ప్రైజ్ లార్డ్.